హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గుండె నిండా గుడిగంటలు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనోజ్, రోహిణి అయితే బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఇంతలో అసలైన ఇంటి ఓనర్ రావడంతో బోర్డు తీసుకొచ్చేసినట్టున్నారు. ఇంట్లో వాళ్ళందరినీ పిలుద్దాం అంటూ మనోజ్ అందరినీ కూడా బయటికి రమ్మని పిలుస్తాడు. అమ్మ, బోర్డు వచ్చేసిందమ్మా అని మనోజ్ అంటూ ఉంటే, వచ్చేసిందా? అబ్బా మనోజ్, ఆ బోర్డు బయటనే పెట్టారా? రోమతి అంటే ఏంటో అందరికీ తెలియాలి అని ప్రభావతి అయితే సంతోషపడిపోతూ ఉంటుంది. అవునవును, పెట్టు. మన ఇంట్లో మతిలేని వాళ్ళ గురించి లోకమంతా చెప్పుకోవాలి కదా. పెట్రా, పెట్టు. అయినా నాకెందుకు? పెట్టుకోండి, మీరే పెట్టుకోండి, నాకైతే డౌటే అని బాలు అయితే అంటూ ఉంటాడు. అయితే అసలైన ఇంటి ఓనర్ కారు దగ్గర నిలబడి పోలీసులకి కాల్ చేసి, హలో, పోలీస్ స్టేషనా అండి? నా ఇంటి ముందు ఎవరెవరో ఉన్నారండి, వచ్చి వాళ్ళని ఖాళీ చేపించండి, ఫ్రాడ్ పనులన్నీ చేస్తున్నారు మా ఇంటి దగ్గర అంటూ కాల్ కట్ చేసేసి నేరుగా మనోజ్ వాళ్ళ దగ్గరకు వస్తాడు. ఏటి బాబు, చేతులు ఊపుకుంటూ వస్తున్నా, బోర్డు ఏది అని మనోజ్ అడుగుతూ ఉంటే, బోర్డా? ఏం బోర్డు అని అసలైన ఇంటి ఓనర్ అడుగుతూ ఉంటాడు. అదే మేము నేమ్ బోర్డు ఆర్డర్ ఇచ్చాం కదా, కార్డు కిలో ఉందా, వెళ్ళి తీసుకురా, వెళ్ళు అని అయితే మనోజ్ అంటూ ఉంటాడు. ఇతను చూడడానికి చాలా రిచ్లా కనిపిస్తున్నాడు. వీడేమో నేమ్ బోర్డ్ డెలివరీ పర్సన్ అంటున్నాడు, ఏదో తేడాగా ఉంది అని రవి శృతితో అంటూ ఉంటాడు. మీ అన్నయ్యకి అవతల వాళ్ళు ఎవరనేది పట్టదు, తను అనుకున్నది నిజమని అనుకుంటాడు అని శృతి అయితే అంటుంది. నేనెవరో తెలిసే మాట్లాడుతున్నారా అని అసలైన ఇంటి ఓనర్ అడుగుతూ ఉంటే, ఇందులో తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఏముంది, నేమ్ బోర్డు కంపెనీ వాళ్ళే కదా అని మనోజ్ అంటూ ఉంటాడు. మనోజ్, నాకెందుకో డౌట్ వస్తుంది, అతనో కాదో ఒకసారి చెక్ చేసుకొని రోహిణి అంటూ ఉంటే, ఇదిగో అమ్మ, తొందరగా వెళ్ళి బోర్డు తీసుకోనరా అని మనోజ్ అంటాడు. అప్పుడే మీరు ఇంటికి పేరు పెట్టేస్తున్నారా అని ఓనర్ అడుగుతూ ఉంటే, మరి ఇల్లు కొన్నప్పుడు పేరు పెట్టుకోవాలి కదా అని మనోజ్ అంటాడు. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఈ ఇల్లు ఎవరి దగ్గర కొనుక్కున్నారు అని ఓనర్ అడుగుతూ ఉంటే, అదేంటండి అలా అడుగుతున్నారు, కొంపదీసి ఇతని ఇంటి ఓనర్ కాదు కదా అని మీనా అంటుంది. నీకు డౌట్ వచ్చిందంటే అయ్యుండొచ్చేమో, నాకు డౌటే అని బాలు అంటాడు. ఎవరి దగ్గర కొనడం ఏంటండి, ఇంటి ఓనర్ దగ్గరే కొన్నారు, 1 కాదు 2 కాదు 30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు అని ప్రభావతి అంటుంది. వాడు డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమే, కానీ తీసుకున్నవాడు ఓనరో కాదో నాకు డౌటే అని బాలు అంటూ ఉంటే, రే, అతనే చెప్పాడ్రా, నేనే ఓనర్ని అని మనోజ్ అంటాడు. రే, నేను కూడా అంటాన్రా, నేనే ఓనర్నని, అప్పుడు నువ్వు నమ్మేస్తావా అని బాలు అంటూ ఉంటే, ఏమైంది సార్, ఏదైనా సమస్య అని సత్యం అడుగుతూ ఉంటాడు. అసలు ఎవరు మీరు అని ప్రభావతి అడగడంతో, ఈ ఇంటి అసలైన ఓనర్ని నేనేనండి అని అతను చెప్పడంతో అంతా కూడా షాక్ అవుతూ చూస్తూ ఉంటారు. మీరు ఓనర్ ఏంటండి, అతను ఓనర్ కదా అని రోహిణి అడుగుతూ ఉంటే, అతను ఈ ఇంటికి రెంట్కుంటున్నాడు అని ఓనర్ అయితే చెప్పడంతో అంతా కూడా మళ్ళీ షాక్ అవుతూ ఉంటారు. ఏంటి, రెంట్కుంటున్నాడా? లేదే, ఓనర్ అని చెప్పాడే అని మనోజ్ ఫ్రెండ్ అంటూ ఉంటే, నువ్వన్నది కరెక్టే మీనా అని బాలు అంటాడు. ఇలాంటిది ఏదో ఉంటుందంటే ఇలాంటిది మేము ఎక్స్పెక్ట్ చేసాం, బయట పడలేదంతే అని శృతి అంటుంది. మేము నమ్మం, అతనే ఓనర్, మీరెవరో నాకు తెలియదు అని ప్రభావతి అంటుంది. చూడండి, అతను మాకు 2 నెలల నుంచి రెంట్ కూడా కట్టట్లేదు, కావాలంటే ఫోన్ చేసి మీరే కనుక్కోండి అని ఓనర్ అయితే అనడంతో, ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను, మాకేంటి భయం అంటూ మనోజ్ ఫోన్ చేయడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమైందిరా అని సత్యం అయితే అడుగుతాడు. నాట్ రీచబుల్ అని వస్తుంది నాన్న అని మనోజ్ అంటూ ఉంటే, వస్తుంది, అదే వస్తుంది, ముక్కు మొహం తెలియకుండా ఎవరిని పడితే వాళ్ళని ఓనర్ అనుకొని డబ్బులు ఇస్తే అలాగే వస్తుంది అని బాలు అంటాడు. చూడండి, ఏదైనా ఉంటే మీరు చూసుకోండి, మేము డబ్బులు కట్టేశాం, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, ఈ ఇల్లు మాదే అని రోహిణి అంటుంది. మీ దగ్గర కూడా అతని నెంబర్ ఉంది కదా, మీరే ఫోన్ చేసి మాట్లాడుకోండి అని మనోజ్ అంటే, నేను ఫోన్ చేసి మాట్లాడాల్సిన అవసరం నాకేముంది, మీరేమైనా డబ్బులు నాకు ఇచ్చారా, పోనీ అతను మీకు ఏమైనా ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చాడా అని ఓనర్ అడుగుతూ ఉంటే, లేదు, ఇస్తానన్నాడని మనోజ్ అంటాడు. ఇక ఇవ్వడు, ఎందుకంటే అవి అతని దగ్గర ఉండవు, మీకు కావాలంటే ఎక్కడికైనా వెళ్ళి చెక్ చేసుకోండి, ప్రతిదీ నా పేరు మీదే ఉంటుంది. ఇక సత్యం అయితే జరిగిందంతా గుర్తు చేసుకుంటూ, రే మనోజ్, మనం మోసపోయాంరా అని అంటూ ఉంటే, కుదరదు, నేను ఒప్పుకోను,
అలా ఎలా ఒప్పుకుంటాం అని ప్రభావతి అంటుంది. ఇంత జరిగాక ఇంకా ఒప్పుకోకపోవడానికి ఏముంది అని సత్యం అంటాడు. ఓనరే నేరుగా వచ్చి చెప్తున్నాడు కదా అతను మోసం చేశాడని అని బాలు అంటూ ఉంటే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని శృతి అడుగుతుంది. ఏముంది, అతను ఇంట్లో నుంచి తోసేసే లోపే మనమే ఇంట్లో నుంచి మర్యాదగా బయటకు వెళ్ళడం బెటర్ అని రవి అంటాడు. చూడండి, నాకు ఇంట్లో చాలా పని ఉంది, మీరంతా మర్యాదగా వెంటనే ఖాళీ చేయండి అని ఓనర్ అంటూ ఉంటే ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది సార్. అతను మీ దగ్గర ఇల్లు రెంట్కి తీసుకున్నాడు, మీకు రెంట్ కట్టే స్తోమత కూడా అతనికి లేదు. మీరు ఇల్లు ఖాళీ చేయమన్నారు, ఖాళీ చేసేటప్పుడు ఖాళీ చేతులతో ఎందుకు తెలివిగా వెళ్ళడమని ఇగో ఇలాంటి బండరాయిని పట్టుకొని చేతుల్ని తిప్పుకొని వాడు ఊరు వదిలి పారిపోయాడు. ఫోన్ ఏమో ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఇదే కదా జరిగింది అని బాలు అంటే అంతే అని ఓనర్ అంటాడు. ఇక మీ డబ్బులు వెనక్కి తిరిగి వచ్చే అవకాశం కూడా లేదు అని అంటే ఇంకా రోహిణి అయితే మోసపోయారని చెప్పేసి కళ్ళు తిరిగి పడిపోతూ అక్షరాల 30 లక్షల రూపాయలు కళ్ళు మూసుకొని అతని చేతిలో పెట్టాం. పోయింది, అంతా పోయింది అత్తయ్య, మోసం జరిగిపోయింది అని బాధపడుతూ ఉంటుంది. సార్, మీరేం అనుకోకపోతే అతని మీద పోలీస్ కంప్లైంట్ చేద్దామా అని బాలు అంటాడు. నేను ఆల్రెడీ ఇచ్చేశాను, పోలీసు వాళ్ళు కూడా వచ్చేసి ఉంటారు అని ఓనర్ అంటూ ఉంటే ఇంకా ఇంతలోనే పోలీసులు అక్కడికి ఎంట్రీ ఇస్తారు. చూడండి, నా ఇంట్లో రెంట్కు ఉండేవాడు ఓనర్ అని చెప్పి వీళ్ళ దగ్గర 30 లక్షల రూపాయల డబ్బులు తీసుకొని పారిపోయాడు. వీళ్ళు ఇల్లు ఖాళీ చేయమంటే చెయ్యట్లేదు, మీరే వీళ్ళని ఖాళీ చేయించండి అని ఓనర్ అయితే అంటూ ఉంటాడు. అది కాదు సార్, మా మాట నమ్మండి సార్, 30 లక్షలు ఇచ్చి కొన్నాను సార్ అని మనోజ్ అంటూ ఉంటే అది కొనుక్కోవడం కాదు, మోసపోవడం. ముందు మీరు ఇల్లు ఖాళీ చెయ్యండి అని ఎస్ఐ అంటారు. మేము ఖాళీ చెయ్యం అని మనోజ్ అంటూ ఉంటే అతను మీలాగే చాలామందిని మోసం చేశారు. అందరూ ఎందుకింత ఫూలిష్గా ఉంటారో అర్థం కాదు. తక్కువ రేటుకి ప్రాపర్టీ వస్తుందనగానే బ్లైండ్గా వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ వల్లే అలాంటి వాళ్ళు ఇంకా బ్రతుకుతున్నారు అని ఎస్ఐ అంటూ ఉంటే, సార్ మేము వీడికి ముందే చెప్పాం, మా మాట వినలేదు, ఏమైనా అంటే అసూయ అంటున్నాడు అని బాలు అంటాడు. మాకు కూడా అనుమానం వచ్చింది, చెప్పిన మా మాట వినలేదు, అనవసరంగా మా పని మానుకొని వచ్చాం, శృతి డబ్బింగ్ ఆపుకొని వచ్చిందని రవి చెప్తూ ఉంటే, చాలే ఊరుకోరా, నీకేనా పనులు ఉన్నాయి, మాకు లేవా అని ప్రభావతి అంటుంది. ఇంకా చాలే నోర్మోయ్, తల్లి కొడుకులు అత్యాసకపోయి ఉన్నదంతా వదిలించేశారు అని సత్యం అంటాడు. ఏవండి, ఇంకా ఇక్కడెందుకండి, అనవసరంగా వాళ్ళతో గొడవ, వెళ్ళిపోదాం పదండి అని మీనా అంటుంది. ఇక అంతా కూడా వాళ్ళ బ్యాగులు తీసుకొని బయటకు వచ్చేస్తూ ఉంటే, సార్ మీరు నేమ్ బోర్డు ఆర్డర్ ఇచ్చారు కదా, తీసుకొచ్చాను, ఎక్కడ పెట్టాలి అని వచ్చిన అతనైతే అడుగుతూ ఉంటాడు. బయట ఎక్కడో పడేసేయన్నా అని రవి అంటాడు. ఇంకా బాలు వాళ్ళంతా కూడా అక్కడి నుంచి తిరిగి వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తారు. 5-3 5-3 అని బాలు అయితే అరుస్తూ ఉంటే, రే రే 5-3 ఏంట్రా అని సత్యం అడుగుతాడు. 5 కోట్ల విల్లా 3 కోట్లకే ఇస్తానన్న, ఎక్కడో తెలుసా, మన రాజమండ్రిలోనే సిటీ అవుట్కట్స్లో చాలా చీపు. ఏరా లక్షలు మింగినోడా, 5 కోట్ల విల్లా 3 కోట్లకే ఇస్తారంట, తీసుకుంటావా, మంచి బేరంరా అని బాలు అనడంతో మనోజ్, రోహిణి, ప్రభావతి అయితే ఫీల్ అయిపోతూ ఉంటారు. ఏవండి, ఇప్పుడు ఇదంతా అవసరమా అని మీనా అడుగుతుంది. అవసరమే మీనా, ఇప్పుడు వీడికి విల్లాలో ఉండడం, గొప్పగా బ్రతకడం చాలా అవసరం. అవును, మీరేంటి ఇక్కడికి వస్తున్నారు, మీరు చాలా గొప్పోళ్ళు కదా, రిచ్ కదా, మీరు ఇంట్లో గాలి ఎందుకు పీలుస్తారులే, ఇక్కడికి వచ్చేదంతా పేద గాలి, మీకు రిచ్ గాలి కావాలి కదా. అరే అరే, ఇల్లు చాలా చిన్నగా ఉంది, మీరు ఇంట్లో ఉండగలరా, మీరు మా ఇంట్లో ఎందుకు ఉంటారులే, ఇక్కడ అంతా చిన్న చిన్న గదులు, చిన్న హాలు, చిన్న వంటగది, మీ వంటగదే ఇల్లంత ఉంటుంది కదా పార్లర్ అమ్మా. 3 కోట్ల మనోజు, ఉండగలవా ఇంట్లో? ఏమ్మా వెళ్ళావతి, ఉంటావా ఎక్కడ? మీనా, ఎర్ర నీళ్ళు తీసుకొచ్చి వీళ్ళకి దిష్టిది, చాలా గొప్ప పని చేసొచ్చారు అని బాలు అంటూ ఉంటే, రే నువ్వు మరి మమ్మల్ని ఎక్కువ డెప్పి పొడుస్తున్నావని ప్రభావతి అంటుంది. బాలు, ముందు వాళ్ళని లోపలికి రానివ్వరా అని సత్యం అంటూ ఉంటే, రండి దయచేయండి అంటూ బాలు పాట పాడుతూ వాళ్ళని మరింత బాధ పెట్టేలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అంతా కూడా లోపలికి వచ్చేసి దిగులుగా కూర్చుంటారు. ఏంటి మీరంతా ఏదో పోగొట్టుకున్నట్టు ఎలా ఉన్నారు, ఇప్పుడేమైంది, మనకి ఇదేం కొత్త ఏం కాదు కదా, మొదటి నుంచి వాడికి డబ్బులు వదిలించడం అలవాటే కదా అని బాలు అంటాడు. రే ఇలా జరుగుతుందని నేనేమైనా ఊహించానా, అయినా ఇప్పుడు ఇది నా సమస్య, మీరెవరూ జోక్యం చేసుకోవద్దు అని మనోజ్ అంటాడు. నువ్వంటే ఎవరు, నువ్వు మా అన్నయ్యవి కాదా, ఈ ఇంట్లో మనిషివేగా, నీ ఒక్కడి సమస్య ఎలా అవుతుంది అన్నయ్య
అని రవి అంటాడు. ఈ ఇంట్లో అందరం మోసపోయాం. అక్కడ పోలీసులు వచ్చి బయటికి గెంటేసే పరిస్థితి వచ్చింది. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? ముందు వెనక ఆలోచించవు. డబ్బు అంటే లెక్కలేదు. ఎన్నిసార్లు మోసపోతావు? బుద్ధుండాలి కదా, బుర్ర ఉపయోగించాలి కదా. నువ్వు మమ్మల్ని ముంచడానికే పుట్టావురా, ఛీ అని సత్యం తిడుతూ ఉంటే, నేనేం చేశాను నాన్న అని మనోజ్ అంటాడు. ఇంత చేసి ఇంకేం చేశానంటావేంట్రా నిన్ను అని సత్యం కొట్టబోతూ ఉంటే, మావయ్య ఆగండి మావయ్య, ఇప్పుడు తన్ని కొడితే పోయిన డబ్బులు వస్తాయా అని రోహిణి అడ్డుకుంటుంది. డబ్బు వస్తుందో లేదో నాకు తెలియదమ్మా, కానీ వీడికి పౌరుషం వస్తుందని నా బాధ. 30 లక్షలమ్మా, అలాంటి వాడికి అది జీవితకాల సంపాదన క్షణాల్లో పోగొడుతున్నాడు. చిన్న విషయమా ఇది అని సత్యం అంటాడు. ఇప్పుడంతా పరిగెత్తుకుంటూ వెళ్ళి కొనాల్సిన అవసరం ఏముంది? మీరేమైనా కోట్లు వెనకేశారా అని బాలు అడుగుతాడు. అప్పులు చేసి ఎప్పుడు ప్రాపర్టీలు కొనాలి అనుకోకూడదు అని సత్యం అంటూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.